మీరు ఆ జడ శ్రావణ్ కుమార్ ఆయన అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఆయన మొన్న కామెంట్ చేశారు, మాకు ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది, అప్పుడు మీరు పంచెలు ఎత్తుకొని పరిగె తీయాల్సిన సమయం వస్తుందని. మంచిదే, ఆ సమయం కోసం ఆయన్ని ఎదురు చూస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఓకే, విసుగు చెందొద్దు. ఓకే, ఈ జన్మ కాకపోతే ఆ పై జన్మ కాకపోతే ఇంకో జన్మలో అయినా వస్తుందేమో. మళ్ళీ మీరు మానవ జన్మ ఎత్తితే తప్పనిసరిగా ఎన్ని జన్మలైనా వేచి చూడమని, ఓకే, మీ ఆశయం నిజం కావాలని. రైట్. అంటే మీ మాటల్లో ఒక లైఫ్ గురి కనిపిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారిలో. అంటే మరి పంచులేంటో ఆయన సూట్ వేసుకుంటాడు కాబట్టి అవును, మరి పంచులు వేసుకున్న కంపారిటివ్లీ తక్కువే కదా. ఏమంటే నేను అప్పుడప్పుడు పంచులు వేసుకుంటాను. అవును, మరి ఆయన నన్ను ఉద్దేశించి అన్నాడా, మరి హిందువులు పంచులు వేసుకుంటారు, ఓకే, క్రిస్టియన్లే సూట్లు వేసుకుంటారు అనుకున్నాడో మరి నాకు తెలియదు. రైట్. అంటే ఇప్పుడు మీరు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రఘురామకృష్ణరాజు అని కులవివక్ష పోరాట సమితి, తర్వాత జడ శ్రావణ్ కుమార్, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అసలు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నిస్తాడా, జాతుల మధ్య చిచ్చుకు ప్రయత్నం చేస్తాడా అని. అదే ఇప్పుడు మనం ఒక అరగంట నుంచి మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడిన దాంట్లో కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కులాల మధ్యన చిచ్చు పెట్టేది ఏం మాట్లాడాను, ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా నేను ఇదే మాట్లాడా. రైట్. దీన్ని కొంతమంది కులాల మధ్యన చిచ్చు అను, మతాల మధ్య చిచ్చు అను భావిస్తే అది వాళ్ళ భావదారిద్ర్యం తప్ప నా మాటలో ఏమి తప్పుంది? ఓకే, నేను రాజ్యాంగాన్ని గౌరవించమని ఎన్నిసార్లు చెప్పా. సో దాన్ని ఎవరిష్టం వచ్చినట్టు అలా అన్వయించుకుని ఎలాగ చిచ్చు పెట్టేస్తున్నాడు అని అన్నంత మాత్రాన ఓకే, అది చిచ్చు ఎందుకు అవుతుంది? అవదు. అంటే రకరకాల ఇప్పుడు అంటే మీ పైన వాళ్ళ వాదనలన్నీ కులాల మధ్య చిచ్చు, తర్వాత జాతుల మధ్య చిచ్చు, రాజులు వర్సెస్ దళితులు, అగ్రవర్ణాలు వర్సెస్ దళితులు, అంటే ఇలాంటి ఇష్యూస్ అన్ని ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు అగ్రవర్ణం కాబట్టి ఆయనకి అగ్రవర్ణ అహంకారం ఎక్కువ. అస్సలు ఏమాత్రం నేను మాట్లాడేదే దళితుల హక్కుల గురించి మాట్లాడతామంటే అగ్రవర్ణ అహంకారం అని చెప్పి మాట్లాడటంలో అసలు న్యాయమే ఉంది? నేను పోరాడేదే దళితుల హక్కుల కోసం, వారికి రావాల్సిన దాన్ని. బేసికల్లీ నేను హిందూ మతాన్ని ప్రేమిస్తాను, అన్య మతాలని గౌరవిస్తాను, వారిని కూడా వారి మతాన్ని ప్రేమించమని చెప్తున్నా. రైట్. మా మతాన్ని గౌరవించండి, మీ మతాన్ని ప్రేమించండి. ఎందుకు అంటే క్రైస్తవంలో చాలా స్పష్టంగా కులం అన్నది లేదు. రైట్, వాస్తవం. సో కులం అన్నదే లేని క్రైస్తవంలోకి మీరు వెళ్ళి క్రైస్తవంలో కూడా కులాల రిజర్వేషన్ని మీరు కోరుకోవటం అనేది సమంజసం కాదు. మీరు ఆ మతం మీద ప్రేమతో మీరు వెళ్ళినప్పుడు ఆ మతాన్ని ప్రేమించండి. ఆ మతంలో ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపుల్ని మీరు వైలేట్ చేయాలి అని చెప్పి కోరుకోవటం ముందు ఆ మతానికి సమ్మతం కాదు. రైట్. సో ఆ మతంలోకి వెళ్ళి ఆ మతానికే సమ్మతం కాని విషయాన్ని మీరు మాట్లాడుతూ దాన్ని మా మతం మీదకి నెట్టి ఈ మతం వారు ఆ మతం వారి మధ్యన విభేదాలు సృష్టిస్తున్నారు అని మాట్లాడటం అనేది న్యాయం కాదు అని నేను మాటలతో చెప్తున్నా. ఓకే. వారికి అది నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ విషయం మీద ఎవరైనా ఏదన్నా సంస్థలో ఏమన్నా మాట్లాడారేమో కానీ రాజకీయంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నేను మాట్లాడినంత స్పష్టంగానే కాదు, కనీసం అస్పష్టంగా కూడా టచ్ చేయలేదు, ఎవరో మాట్లాడే సాహసమే చేయలే. ఓకే. ఎందుకు చేయలేదు అంటే దానికి కారణం నాకు తెలియదు.
నేనైతే 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా. రైట్. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొంచెం స్పెసిఫిక్గా మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఓకే.